హాయ్ హలో వ్యూవర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ నేను ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్ కదా. సో మీకు చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కొన్ని బేసిక్స్ టాపిక్స్ అనేది చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మీకు బేసిక్స్ వస్తేనే కదా ఏదన్నా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో రియల్ నెంబర్స్కి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్ టాపిక్స్ అయితే ముందు చెప్పేస్తున్నానండి, ఓకేనా? సో క్లియర్గా నేర్చుకోండి. సో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ద రియల్ నెంబర్? సో రియల్ నెంబర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి సో మనకి తెలిసిన నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా. సో స్టార్టింగ్ మనం న్యాచురల్ నెంబర్స్ నుంచి నేను టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్స్లో మీకు తెలిసింది ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్, అవునా? సో న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి? ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్, అంతేనా? సో ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్, అవునా? విచ్ ఈజ్ డినోటెడ్ బై ఏంటండి తెలుసా? సో విచ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్, ఓకేనా? సో అంటే ఏంటి? మనం నార్మల్గా కౌంట్ చేసే నెంబర్సేనండి. అంటే ఏంటి? 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో వీటన్నింటిని కూడా మనం ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అంటారు, ఓకే? సో న్యాచురల్ నెంబర్స్ తర్వాత వచ్చేవేంటి? హోల్ నెంబర్స్, ఓకేనా? హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటండి? హోల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు. సో న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే కనుక వాటిని మనం ఏమంటాం? హోల్ నెంబర్స్, ఓకే? విచ్ ఈస్ డినోటెడ్ బై డబ్ల్యూ, ఓకే? సో వీటిని డబ్ల్యూతో మనం డినోట్ చేస్తాము. సో ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్, ఓకేనా? సో విచ్ ఈస్ డినోటెడ్ బై డబ్ల్యూ. సో 0 ఇంక్లూడ్ చేయాలి కాబట్టి హోల్ నెంబర్స్ ఏంటి చెప్పండి? 0 1 2 3 4 అండ్ సో ఆన్, ఓకే? సో ఇక్కడి వరకు క్లియర్ కదండి. సో న్యాచురల్ నెంబర్స్ అనేవేమో మనకి కౌంటింగ్ నెంబర్స్ అవుతాయి. సో కౌంటింగ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, సో విచ్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్, ఓకే? సో హోల్ నెంబర్స్ కూడా అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. సో ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అండి. బేసిక్స్ లేకుండా మీకు మ్యాథ్స్ అనేది రాదు, ఓకేనా? సో క్లియర్గా ఇప్పుడు వరకు ఎవరైతే నేర్చుకోలేదో చాలా చక్కగా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే స్టూడెంట్స్. సో ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే ఏమీ లేదండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ ఆల్ నెగటివ్ నెంబర్స్, ఓకే? ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ ఆల్ నెగటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్, ఓకేనా? ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్, ఓకే? ఓకే స్టూడెంట్స్. సో విచ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ జెడ్. సో ఇంటీజర్స్లో ఏముంటాయంట? పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. సో విచ్ ఈజ్ డినోటెడ్ బై జెడ్. సో వీటి సెట్ ఎలా ఉంటుందో చూద్దామా? సో ఫస్ట్ మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అవునా? సో 0, ఆఫ్టర్ దట్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ సెట్ అనేది ఎలా ఉంటుందన్నమాట, ఓకేనా? సో న్యాచురల్ నెంబర్ సెట్ ఎలా ఉంటుంది? హోల్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ 0తో న్యాచురల్ నెంబర్ని మనం రాస్తే కనుక హోల్ నెంబర్స్, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ సెట్ వచ్చేసి
నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఇంటీజర్సే. ఓకే, సో ఇంటీజర్స్ అయిపోయాయి, హోల్ నెంబర్స్ అయిపోయాయి అండ్ న్యాచురల్ నెంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కదా. సో ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఓకేనా? ఏ నెంబర్ which can be expressed as in the form of p by q, where p and q are integers అండి. ఓకేనా? p and q are integers. ఓకే, సో అండ్ ఇంకో చిన్న కండిషన్ కూడా ఉంటుందండి ఇక్కడ. క్యూ అనేది కూడా నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, కంపల్సరీ ఇది కండిషన్ అనేది ఉంటుంది. సో ఇలా ఉంటే కనుక వీటిని ఏమంటారు, ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో ఈ రేషనల్ నెంబర్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో విచ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ క్యూ. ఓకేనండి? సో విచ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ క్యూ. సో వీటి సెట్ ఎలా ఉంటుందని చెప్తున్నాను, p by q ఫార్మేషన్లో ఉంటుంది. p by q సచ్ దట్ p, q బిలాంగ్స్ టు ఎందులో ఉండాలి, ఇంటీజర్ సెట్లో ఉండాలి కంపల్సరీ. అండ్ ఇంకో కండిషన్ వచ్చి ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇలా అయ్యే సెట్స్ని ఏమంటారు అంటే ఓకే రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? సో విచ్ ఈస్ డినోటెడ్ బై క్యూ. ఓకే ఓకే స్టూడెంట్స్, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. p by q ఫార్మేషన్లో ఉండాలి కాబట్టి మనం ఇంటీజర్ సెట్స్ కూడా వస్తాయి కాబట్టి మనం నెగిటివ్ కూడా రాసుకోవచ్చండి. సో p by q అంటే ఫ్రాక్షన్ ఫామ్ అనమాట. ఓకేనా? సో ఎలాగన్నా వస్తాయి 13/5, 1/4 అండ్ సో ఆన్ డిసిమల్ పాయింట్స్ ఆల్సో. ఎందుకంటే దీన్ని కూడా మనం p by q ఫార్మేషన్లో రాయగలం. ఎలాగ చెప్పండి, కింద ఏమీ లేదు అంటే డినామినేటర్ వచ్చేసి ఏమున్నట్టు, జస్ట్ 1 ఉన్నట్టు. సో దీన్ని కూడా మనం p by q ఫామ్లో రాయగలం. ఇన్ ద సేమ్ ఇంకా కండిషన్ ఏంటి, q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. కింద 1 ఉందంటే నాట్ ఈక్వల్స్ టు 0నే కదా. ఓకేనా? సో అలాగే 0 అండ్ సో ఆన్ ఎంతన్నా అవ్వచ్చు ఎక్సెట్రా. మీకు నచ్చిన నెంబర్స్ ఏమన్నా రాసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏంటండి, రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో ఫ్రాక్షన్ ఫార్మేషన్లో ఉంటూ క్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా 0 అవ్వకూడదు. 0 అయింది అంటే దాని వాల్యూ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతుంది. సో అన్డిఫైన్ అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రేషనల్ అయ్యింది. నెక్స్ట్ ఏంటండి, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాదు. ఏంటో చెప్పండి. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏమని చెప్తున్నాను, ఏ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, రైట్? సో ఇర్రేషనల్ మీన్స్ దీనికి ఆపోజిట్ అనే కదా. సో ఏ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఓకేనా? సో ఏ నెంబర్ విచ్ cannot be expressed in the form of p by q. సేమ్ కండిషన్స్ ఏనండి, వేర్ p and q are integers. ఓకే, వేర్ p and q are integers అండ్ ఇంకో కండిషన్ ఏంటి, q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0.
ఇది మాత్రం కంపల్సరీ. ఈజ్ కాల్డ్ irrational numbers. ఓకే, ఈజ్ కాల్డ్ irrational numbers. ఓకేనా? సో మనం ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్ని క్యూతో కదా డినోట్ చేసాం, దీన్ని వచ్చేసి మనం క్యూ డాష్. ఓకేనా? సో క్యూ డాష్తో మనం డినోట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ అనేవి P/Q ఫార్మేషన్లో లేని నెంబర్స్ ఏంటి అంటే స్క్వేర్ రూట్స్ అండి. అంటే స్క్వేర్ రూట్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ రావన్నమాట. సో స్క్వేర్ రూట్ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేయలేమో, దట్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ అనమాట. ఓకేనా? దట్ మీన్స్ ఏంటంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఓకే, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో √2 ప్రైమ్, √3 ప్రైమ్ నెంబర్, √5 అంటే రూట్లు కాదండి, 2, 3, 5 ఇవన్నీ కూడా ఏంటండి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి రూట్స్ అనమాట. దాన్ని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయలేం. సో డిస్మల్స్లో వస్తాయి మనకి పాయింట్స్ వాల్యూస్ అనేవి. సో వీటిని ఏమంటారు అంటే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడి వరకు అయితే అందరికీ క్లియర్ కదండి. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి రియల్ నెంబర్. ఓకే, సో మన చాప్టర్ నేమ్ ఏంటండి? రియల్ నెంబర్సే కదా. సో ఇప్పుడు ఫైనల్గా రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏంటో ఎవరికన్నా చెప్పగలరా? సో వద్దులే, నేనే చెప్పేస్తున్నాను. సో రియల్ నెంబర్స్ అంటే ద కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఓకేనా? ద కలెక్షన్ ఆఫ్ రేషనల్ and irrational numbers are called real numbers. Okay, so which is denoted by capital R. Okay na, which is denoted by capital R. సో ఏం చెప్తున్నాం? ద కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి సో వీటి యొక్క యూనియన్ కింద రాయొచ్చా మనం. సో రేషనల్ నెంబర్స్ని ఏమని తీసుకున్నాం? క్యూ. అవునా? యూనియన్ క్యూ డాష్. క్యూ డాష్ అంటే ఏంటండి? ఇర్రేషనల్ కదా. సో రియల్ నెంబర్ సెట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే క్యూ యూనియన్ క్యూ డాష్. సో టోటల్గా రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటిని మనం కలిపితే ఏమొస్తాయండి? రియల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది వచ్చేసి ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్సిమం ఇది అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.